లాస్ట్ ఇయర్ ఫ్లిప్కార్ట్ కిడ్లో సెమీఫైనల్స్కి వెళ్ళిన వాళ్ళని, ఫైనల్స్కి వెళ్ళిన వాళ్ళని అండ్ ఈ హ్యాకథాన్ తోటి ఇంటర్న్షిప్ వచ్చిన వాళ్ళని కూడా కనుక్కొని ఈరోజు వీడియో చేశాను. హాయ్ ఎవ్రీవన్. సో ఈరోజు వీడియోలో మనం ఫ్లిప్కార్ట్ గిగ్ గురించి డీటెయిల్గా చూద్దాం. అసలు ఎన్ని రౌండ్స్ ఉంటాయి, ఏం టాపిక్స్ అడుగుతారు, మీరు ఎట్లా పర్ఫామ్ చేస్తే మీకు ఇంటర్వ్యూ ఆఫర్ వచ్చే చాయిస్ ఉంటుంది, అండ్ ఇంటర్వ్యూలో ఎలా పర్ఫామ్ చేస్తే మీకు ఇంటర్న్షిప్ వచ్చే చాయిస్ ఉంటుంది. వీటి అన్నిటి గురించి డీటెయిల్గా చూద్దాం. మీకు ఈ హ్యాకథాన్ స్టార్ట్ అవ్వడం ఇండివిజువల్గానే స్టార్ట్ అవుతుంది. ఇండివిజువల్గానే పార్టిసిపేట్ చేయాలి ఫస్ట్ 2 రౌండ్స్లో. దాని తర్వాత మీకు టీమ్ ఇన్ఫార్మ్ చేస్తారు. దాని తర్వాత హ్యాకథాన్ మీకు ఇంకా టీమ్ హ్యాకథాన్ లాగా మారుతుంది అనమాట. హ్యాకథాన్ యొక్క బెస్ట్ థింగ్ ఏంటంటే ఏ కాలేజ్ వాళ్ళైనా అప్లై చేసుకోవచ్చు. కాలేజ్ గురించి ఏమీ లేదు. మనకి ఫస్ట్ రౌండ్ వచ్చేసి ఏంటంటే రెస్యూమే షార్ట్ లిస్టింగ్ రౌండ్. కాకపోతే మీరు రెస్యూమేతో పాటుగా చాలా చూస్తారనమాట. గిట్హబ్ లింక్ కూడా అడుగుతారనమాట. చాలా వరకు మనం ప్రాజెక్ట్స్ అందులో పుష్ చేయం, కానీ నేను రిక్వెస్ట్ చేసేది ఏంటంటే అన్ని ప్రాజెక్ట్స్ ఏవైతే మీ లోకల్ మెషిన్లు ఉన్నాయో సో అవన్నీ మీరు దాంట్లో పుష్ చేయండి. సో అండ్ పుష్ చేసిన తర్వాత మనం కాలేజ్లో ప్రాజెక్ట్స్ అన్ని నేమింగ్ కన్వెన్షన్స్ పట్టించుకోం కదా. సో బెటర్ ఏంటి అంటే పుష్ చేసే ముందు మీ ఫోల్డర్ నేమింగ్ కానీ ఫైల్ నేమింగ్ అంతా కరెక్ట్గా ఉందా, సో అండ్ స్ట్రక్చర్ కరెక్ట్గా ఉందా, అంటే అన్ని ఫైల్స్ కరెక్ట్ ఫోల్డర్లో ఉన్నాయా, సో ఇవన్నీ చూసుకొని నేమింగ్స్ కూడా అన్ని చూసుకొని మంచిగా సెట్ చేసిన తర్వాతనే పుష్ చేయండి అనమాట. చేసిన తర్వాత ఏంటంటే readme.md ఉంటుంది కదా ప్రతి ఒక్క రిపోకి, దాన్ని మంచిగా రాయండి. లైక్ అంటే అసలు ప్రాబ్లమ్ స్టేట్మెంట్ ఏంటి అండ్ మీరు మీ సొల్యూషన్ ఏంటి, ఒకవేళ కుదిరితే ఏమైనా స్క్రీన్ షాట్స్ లేకపోతే వీడియో రిఫరెన్సింగ్ సో అవి కూడా పెట్టడానికి ట్రై చేయండి. అంటే మీరు దాన్ని రన్ చేసిన తర్వాత ఎలా ఉంటుంది ఏంటి అని చెప్పేసి. సో ఎంత క్లియర్గా ఉంటే అంత బెటర్ అనమాట. ఎవరు మీ గిట్హబ్ లింక్ ఓపెన్ చేసి కోడ్ చూడడం అనేది చాలా రేరు. వాళ్ళు చూసేది ఏంటంటే readme.md అంటే ఏ దాని మీద వీళ్ళు ప్రాజెక్ట్స్ చేశారు అని చెప్పేసి. సో అందుకోసమే ఆ readme.mdని కరెక్ట్గా స్ట్రక్చర్ చేయండి. మనకి ఎకడమిక్ అచీవ్మెంట్స్, సో ఎకడమిక్ అచీవ్మెంట్స్లో మనకి మంచి జీపీఏ వచ్చిందనో సో అలాంటివి పెట్టడమో, లేకపోతే కాలేజ్లో ఇంటర్నల్గా కొన్ని ఏమంటారు చిన్న హ్యాకథాన్స్ లేకపోతే అలా పెడతారు కదా. సో ఆ ఫెస్ట్లో అలా పెట్టినప్పుడు మీరు ఏదైనా ఈ టాపిక్ మీద ప్రాజెక్ట్ చేశారు అని చెప్పేసి హైలైట్ చేసుకోవడమో సో అవి పెడితే సరిపోద్ది అనమాట. సో నెక్స్ట్ ఏంటంటే నాన్ అకాడమిక్ అచీవ్మెంట్స్లో మనం మేజర్గా ఎలాంటివి పెడితే బెటర్ అంటే సో దాని ద్వారా మన లీడర్షిప్ అండ్ టీమ్ కొలాబరేషన్ రిప్రజెంట్ చేసేలాగా ఉంటే బెటర్ అనమాట. లైక్ ఏంటంటే ఇప్పుడు సపోజ్ మీరు కాలేజ్లో కోడ్ క్లబ్ ఉంది, సో కోడ్ క్లబ్లో మీరు టెక్ లీడ్గా చేశారు అనో సో అలాంటివి పెట్టడమో, లేకపోతే మన కాలేజ్లో టెక్ ఫెస్ట్ అవుతూ ఉంటుంది కదా సో అందులో మీరు కోఆర్డినేటర్గా పనిచేశారనో, లేకపోతే ఏదైనా టీమ్ని మీరు లీడ్ చేశారని చెప్పేసి సో ఇలాంటివి పెడితే కొంచెం మంచిగా అంటే కొంచెం క్వాలిటీస్ అంటే లీడర్షిప్ క్వాలిటీస్ కనిపిస్తూ ఉంటాయి అన్నట్టు. సో మీకు ఇంటర్న్షిప్స్ గురించి కూడా అడుగుతారు. సో మీరు ఏ ఇంటర్న్షిప్లో ఏ కంపెనీలో వర్క్ చేశారు అని చెప్పేసి అండ్ మీరు ఏ ప్రాజెక్ట్స్ మీద వర్క్ చేశారు అని చెప్పేసి సో ఆ ప్రాజెక్ట్స్ గురించి డీటెయిల్గా ఒక 2-3 పాయింట్స్లో అట్లా పెట్టడానికి ట్రై చేయండి అన్నట్టు. మరీ ఎక్కువ పెద్దగా డిస్క్రిప్షన్స్ లాగా రాయకండి. లాస్ట్ మనకు వచ్చేసి మీ ర్యాంక్స్ని వాటిని కూడా పెట్టమని అంటారు. సో మనకు అందరికి తెలిసినట్టుగానే మన కోడ్ చెఫ్లో కానీ లేకపోతే లీడ్ కోడ్లో కానీ మనకి కాంటెస్ట్లలో మంచి ర్యాంక్ వచ్చింది అనుకోండి సో అవి పెట్టండి. లేకపోతే మీరు 3 స్టార్ 4 స్టార్ కోడర్ అనుకోండి, అలాంటి డీటెయిల్స్ పెట్టండి. ఒకవేళ మీకు అసలు ఏం లేదు కాంటెస్ట్లో మీరు అసలు ఎప్పుడు ఇవ్వలేదు ఏం లేదు అని అంటే ఇక ఎట్ లాస్ట్ లైక్ మీరు ఇన్ని కోడింగ్ ప్రాబ్లమ్స్ ఇన్ని డిఫరెంట్ ప్లాట్ఫామ్స్ మీద పార్టిసిపేట్ చేశారు సో అదైనా పెట్టడానికి ట్రై చేయండి. సో మన రెస్యూమే ఎట్లా స్ట్రక్చర్ చేసుకోవాలి ఏంటి అనేది నేను డీటెయిల్గా ఆల్రెడీ యూట్యూబ్ వీడియో చేశాను. కానీ నేను మీకు చెప్పేది ఏంటంటే మీరు ఒక 4-5 ప్రాజెక్ట్స్ పెద్దవి పెట్టి సో అందులో రెస్యూమే పెద్దగా చేయడం కన్నా ఓ 2-3 వాల్యూ యాడ్ అయ్యే ప్రాజెక్ట్స్ ఏవైతే ఉంటాయో సో వాటిని పెట్టడానికి ట్రై చేయండి. నేను చెప్పిన అన్ని టాపిక్స్లో ప్యాసేజెస్గా రాయకండి, పాయింట్స్ లాగా రాయండి. నేను అడిగిన అందరి వాటిలలో నాకు చెప్పింది ఏంటి అని అంటే మ్యాక్సిమమ్ ఎక్కువ ఫిల్టరింగ్ అనేది రెస్యూమ్ షార్ట్ లిస్టింగ్ దగ్గర అవ్వదు. చాలా వరకు అందరూ నెక్స్ట్ రౌండ్కి క్వాలిఫై అవుతారు. నెక్స్ట్ రౌండ్స్లో ఎక్కువ ఫిల్టరింగ్ అవుతుంది అని చెప్పారనమాట. సో మన సైడ్ నుంచి మనం బెస్ట్ ఉండాలి కాబట్టి నేను చెప్పినవన్నీ ఫాలో అయ్యి కరెక్ట్గా చేయండి. నెక్స్ట్ వచ్చేసి మనకి ఆన్లైన్ అసెస్మెంట్ రౌండ్. ప్రీవియస్గా ఆన్లైన్ అసెస్మెంట్ రౌండ్లో MCQs అడుగుతుండే అంట కోర్ సబ్జెక్ట్స్ మీద. కాకపోతే ఇప్పుడు ప్యాటర్న్ చేంజ్ అయింది. లాస్ట్ ఇయర్ నుంచి ఎలా అని అంటే మనకి 90 minutes టైం ఉంటుంది అండ్ మనకి 3 DSA ప్రాబ్లమ్స్ అడుగుతారు అన్నట్టు. సో ఏ టాపిక్స్ మీద అడుగుతారంటే నేను అడిగిన వాళ్ళు ప్రతి ఒక్కరు చెప్పింది ఏంటంటే మనని DP గ్రాఫ్స్ ట్రీస్ ఏ టాపిక్స్ మీద అడుగుతారంట అండ్ దీని యొక్క లెవెల్ వచ్చేసి కొంచెం హైగానే ఉంటుంది అని చెప్పారన్నట్టు. సో మరి అసలు ఎన్ని సాల్వ్ చేస్తే మనం నెక్స్ట్ క్వాలిఫై అవుతాము అని అంటే మాక్సిమం మీరు బెస్ట్ ఏంటంటే 3 ట్రై చేయండి. 3 ఒకవేళ మీరు సాల్వ్ చేశారంటే మిమ్మల్ని ఆపే వాళ్ళు ఎవరు ఉండరు. ఒకవేళ లేదు అని అంటే 2 ప్రాబ్లమ్స్ అయినా కానీ అన్ని టెస్ట్ కేసెస్ పాస్ అయ్యేలాగా ట్రై చేస్తే బెటర్ అని నా ఒపీనియన్ అన్నట్టు. సో మీరు ఒకవేళ 1.5 చేసినా కానీ మీరు నెక్స్ట్ రౌండ్కి క్వాలిఫై అయ్యే ఛాన్స్ ఉంది. కాకపోతే ఇలా చేస్తే మీకు తర్వాత డ్రాబ్యాక్ ఉంది. దాని గురించి మనం ఫర్దర్గా వీడియోలో డిస్కస్ చేద్దాం.
సో ఎట్లా ప్రిపేర్ అవ్వాలి ఈ రౌండ్స్కి అని అంటే, నేను ఎప్పుడు చెప్పినట్లుగానే కాంటెస్ట్లు, కాకపోతే లెవెల్ కొంచెం ఎక్కువ ఉంది కాబట్టి లీడ్ కోడ్ కాంటెస్ట్ల కన్నా కొంచెం ఎక్కువ లెవెల్ అంట. సో అందుకే కోడ్ ఫోర్సెస్లో ఈ టాపిక్స్ మీద క్వశ్చన్స్ ఏవైతే ఉన్నాయో సో వాటిని సాల్వ్ చేయడానికి ట్రై చేయండి. అండ్ మీరే కోడ్ ఫోర్సెస్లో ఆల్రెడీ అయిపోయిన కాంటెస్ట్లు ఉంటాయి కదా, సో వాటిని వెళ్ళి పార్టిసిపేట్ చేయడానికి ట్రై చేయండి. టైమర్ పెట్టుకొని స్పీడ్గా సాల్వ్ చేయడానికి ట్రై చేయండి. అట్లా మీ స్పీడ్ అనేది కూడా ఇంక్రీజ్ అవుతుంది అన్నట్టు. ఎందుకు స్పీడ్ అనేది ఇంపార్టెంట్ అంటే, ఒక స్టేజ్లో ఒకవేళ మీ అందరూ 3 సాల్వ్ చేశారో లేకపోతే అందరూ 2 సాల్వ్ చేశారో అలా ఉంటే సిచ్యువేషన్, వాళ్ళు చూసేది ఏంటంటే టైం అన్నట్టు. సో మీరు ఎంత తొందరగా చేశారో అనేది కూడా క్యాలిక్యులేట్ చేస్తారు అన్నట్టు. సో అందుకే మాక్సిమం ఏంటంటే, మీకు ఒకవేళ ఏదైనా సొల్యూషన్ తొందరగా వస్తే తొందరగా సాల్వ్ చేయండి. యాజ్ మచ్ అంటే బోత్ యాక్యురసీ అండ్ ఆల్సో స్పీడ్ అనేది రెండు మ్యాటర్ అవుతాయి. మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే, మనకి మీరు వెబ్సైట్లో చూస్తే ఒకటే కోడింగ్ రౌండ్ అని చెప్తారనమాట. లాస్ట్ ఇయర్ ఏమైంది అంటే, అప్లికెంట్స్ ఎక్కువ ఉండో లేకపోతే షార్ట్ లిస్టింగ్ టైట్ అయ్యో ఏమో వాళ్ళు ఇంకో కోడింగ్ రౌండ్ కూడా పెట్టారంట. అండ్ ఇంకో కోడింగ్ రౌండ్ కూడా సేమ్ అంతే, 90 minutes అండ్ 3 DSA క్వశ్చన్స్. కాకపోతే టఫ్ లెవెల్ అనేది పెరిగింది అన్నట్టు. సో అందులో కూడా సేమ్ అంతే, 2 అయినా సాల్వ్ చేయడానికి ట్రై చేయండి మినిమం. ప్రీవియస్లో అసలు ఎలా షార్ట్ లిస్ట్ చేశారు అంటే, నేను అడిగిన సెమీఫైనలిస్ట్ ఏం చెప్పారు అంటే, వాళ్ళు 1.5/2ని సాల్వ్ చేశారంట. అంటే ఒక దాంట్లో 2, ఇంకో దాంట్లో 1.5 అలా సాల్వ్ చేశారంట. అండ్ షార్ట్ లిస్ట్ అయ్యారంట. ఇద్దరు అంతే, నెక్స్ట్ రౌండ్కి షార్ట్ లిస్ట్ అయ్యారంట. సో మీరు షార్ట్ లిస్టింగ్ వరకే ఆలోచిస్తున్నారు, ఒకవేళ తర్వాత ఆలోచించట్లేదు అంటే దట్ వుడ్ బి ఫైన్. కాకపోతే నేను ఏంటంటే, మీరు సేఫ్ జోన్లో ఉండాలి అన్ని రౌండ్స్కి తర్వాత కూడా అంటే 2 సాల్వ్ చేయడానికి ట్రై చేయండి. ఈ రౌండ్ నుంచి మనకి హ్యాకథాన్ అనేది టీమ్ హ్యాకథాన్ లాగా మారుతుంది అనమాట. సో ఫ్లిప్కార్ట్ డే ప్రీవియస్ రౌండ్లో టాప్ పర్ఫార్మర్స్ ఎవరైతే ఉన్నారో సో వాళ్ళందరినీ టీమ్ ఫామ్ చేసి ప్రతి ఒక్క పార్టిసిపెంట్కి ఏంటంటే ఇది మీ టీమ్ అని ఇన్ఫార్మ్ చేస్తుంది అన్నట్టు. సో వాళ్ళతోటి మనం ఫర్దర్ రౌండ్స్ అనేది పర్ఫామ్ చేయాలి. రౌండ్లో మనకి ఫ్లిప్కార్ట్ అనేది ఒక ప్రాబ్లమ్ స్టేట్మెంట్ని రివీల్ చేస్తుంది అనమాట. సో ఆ ప్రాబ్లమ్ స్టేట్మెంట్ మీదనే అన్ని టీమ్స్ సొల్యూషన్ కోసం వర్క్ చేస్తాయి అన్నట్టు. సో ప్రీవియస్ ఇయర్ వరకు ఇదే ప్యాటర్న్ ఉండే. సో ఒకటే ప్రాబ్లమ్ స్టేట్మెంట్ అన్ని టీమ్స్ వర్క్ చేయడం. ఇయర్ కూడా అదే ఉంటుంది అని ఎక్స్పెక్ట్ చేసిన, కానీ ఏమైనా చేంజ్ అవ్వచ్చు అన్నట్టు. మీకు కొంచెం టైం ఇస్తుంది. ఆ టైంలోపు ఏంటంటే ఆ సొల్యూషన్ అసలు ఎలా బిల్డ్ చేయాలని ఆలోచించడం కానీ, అండ్ ఒక ప్రోటోటైప్ ఆల్రెడీ బిల్డ్ చేయడం, అండ్ ప్రోటోటైప్ బిల్డ్ చేసిన తర్వాత దాని రిలేటెడ్ కోడ్ ఏదైతే ఉందో సో దాని అన్నింటినీ మీరు గిట్హబ్లో పుష్ చేసి ఆ గిట్హబ్ రెపో లింక్ వాళ్ళకి పంపించాలి. అండ్ ప్రోటోటైప్ ఏదైతే ఉందో సో దాన్ని రికార్డ్ చేసి సో దాన్ని పంపించాలి. అండ్ దాంతోపాటుగా మీరు సొల్యూషన్ ఎలా బిల్డ్ చేశారు అనేది క్లియర్ డిస్క్రిప్షన్ ఉంటుంది కదా, సో ఇవన్నీ పెట్టి వాళ్ళకి మనం లాస్ట్కి సబ్మిట్ చేస్తామన్నమాట. సో సొల్యూషన్ బిల్డ్ చేసేటప్పుడు మనం ఏం మైండ్లో పెట్టుకోవాలంటే, ఫస్ట్ వచ్చేసి ఏంటి అని అంటే సింప్లిసిటీ. సో మీరు కాంప్లెక్స్గా బిల్డ్ చేయడానికి ట్రై చేయకండి, సింపుల్గా చేయండి అండ్ ఇన్నోవేటివ్గా చేయండి. అన్నిటికన్నా మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే రిలయబిలిటీ అన్నట్టు. సో మీ ప్రాబ్లం ఏదైతే ఉందో ఒక 100 టెస్ట్ కేసెస్లో ఒక 90 లేకపోతే 80-70 కేసెస్ అయినా పాస్ అవుతుందా లేదా, నేను ఇలా సొల్యూషన్ బిల్డ్ చేస్తే ఎక్కువ కేసెస్ ఫెయిల్ అవుతాయా మైండ్లో పెట్టుకొని మీరు సొల్యూషన్ అనేది బిల్డ్ చేయాలన్నమాట. నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తా. సో లాస్ట్ ఇయర్ సో వాళ్ళకు ప్రాబ్లమ్ స్టేట్మెంట్ ఇచ్చారు. సింపుల్ కేస్ తీసుకొని ఎక్స్ప్లెయిన్ చేస్తాం. సో ఇప్పుడు ఒక యాపిల్ ఉంది కదా, సో యాపిల్ని వాళ్ళు ఇట్లా స్కాన్ చేస్తే అది స్పాయిల్డా లేదా అని చెప్పాలంట. అన్ని టీమ్స్ ఏంటంటే ఏఏ యూజ్ చేశాయంట. అండ్ ఎవరైతే విన్ అయిన టీం ఉంటుందో సో వాళ్ళు ఎంఎల్ యూజ్ చేశారంట. ఏంటి డిఫరెన్స్ అంటే, ఇప్పుడు ఏఐలో ఏంటంటే మనమే రూల్స్ ఇస్తాం అన్నట్టు. అంటే ఇప్పుడు ఇది మిడిల్ పోర్షన్ కొంచెం బ్రౌనిష్ ఉందనుకో స్పాయిల్ అని చెప్పు, లేకపోతే ఇంత % నీకు స్పాయిల్గా కనిపించింది అనుకో స్పాయిల్ అని చెప్పు. సో అలా మనమే రూల్స్ ఇస్తాం అన్నట్టు. మిషన్ లెర్నింగ్లో ఏంటంటే మనం ఒక స్పాయిల్డ్ యొక్క పిక్చర్స్ అన్ని, స్పాయిల్డ్ యాపిల్స్ యొక్క పిక్చర్స్ అన్ని ఇవ్వడం, అండ్ ఇవి మన ఫ్రెష్ యాపిల్స్ ఉంటాయి కదా సో దాని యొక్క పిక్చర్స్ ఇవ్వడం, అండ్ ఈ స్పాయిల్డ్ యాపిల్స్ యొక్క ఏమేమి పారామీటర్స్ అండ్ డేటాని మొత్తం దానికి అదే ట్రైన్ చేసుకుంటది అన్నట్టు. అదే ప్యాటర్న్స్ రికగ్నైజ్ చేసి అదే రూల్స్ బిల్డ్ చేసుకుంటది అన్నట్టు. మనం ఏం స్పెసిఫిక్ గా ఇవ్వమన్నట్టు. ఈ ఏఐలో ఏంటంటే నువ్వు ఏదైనా రూల్ బ్రేక్ చేసి కేస్ లాంటి యాపిల్ తీసుకొచ్చి ఇచ్చావు అనుకో సో అదేంటంటే ఆ స్పాయిల్డ్ కాదు ఫ్రెష్ అని చెప్తాను అనమాట. సో ఇందులో అలా ఏం ఉండదు కాబట్టి అదే ట్రైన్ చేసుకుంటుంది కాబట్టి కొంచెం ఎక్కువ రిలయబుల్, ఎక్కువ కేసెస్ పాస్ అవుతుంది అన్నట్టు. సో అందుకే వాళ్ళు విన్ అయ్యారు అన్నట్టు. అర్థమైంది కదా అంటే డిఫరెన్స్. అంటే చాలా వరకు ఏంటంటే అందరికీ ప్రాబ్లమ్ స్టేట్మెంట్స్ ఏమంటే ఆల్మోస్ట్ అందరూ చాట్‌జిపిటి, క్లౌడ్ అవి ఇవి యూజ్ చేసి చేస్తారు కాబట్టి సిమిలర్ ఉండే చాయిస్ ఉంటుంది అన్నట్టు. ఇందులో మీరు కొంచెం ఇన్నోవేటివ్గా ఆలోచించి మీకు నిజం చెప్పాలంటే మీకు చాట్‌జిపిటి ఇస్తారు, కాకపోతే మీరు దాన్ని ఎన్ని క్వశ్చన్స్ అడుగుతారు. మీరేంటంటే ఓకే ఇది ఇచ్చింది కదా ఫస్ట్, సో మీకేమైనా మీరు ఆలోచించి అది ఇచ్చిన సొల్యూషన్ ఏ కేసెస్లో ఫెయిల్ అవుతుంది అని మీరు అనుకుంటున్నారు అని చెప్పేసి దాన్నే మీరు ప్రాంప్ట్ ఇస్తూ ఉంటే అది లాస్ట్కి మంచి రిఫైన్ సొల్యూషన్ ఇస్తుంది. కాకపోతే మీరు కొంచెం ఆలోచించాలి, కొంచెం ఎఫర్ట్ పెట్టాలి, అంతేగాని అది ఫస్ట్ ఇచ్చిన సొల్యూషన్ యాజ్ ఇట్ ఈస్ ఇంప్లిమెంట్ చేయకండి అన్నట్టు. మీ సొల్యూషన్ బిల్డ్ చేసేటప్పుడు ఇవన్నీ మైండ్లో పెట్టుకోండి అండ్ మీ సొల్యూషన్ని సబ్మిట్ చేయండి.
టాప్ 48 టీమ్స్ ఏవైతే ఉంటాయో సో వాళ్ళు మనకి ఫైనల్స్కి సెలెక్ట్ అవుతారనమాట. అండ్ ఫ్లిప్కార్ట్ గ్రాండ్ ఫినాలే వచ్చేసి మనకి బెంగళూరులో ఉంటుంది. అండ్ ఫ్లిప్కార్ట్ యొక్క సీనియర్ జ్యూరీ అంటే సీనియర్ ఇంజనీరింగ్ లీడర్స్ అందరూ వస్తారనమాట జ్యూరీ లాగా. సో డెఫినెట్లీ టఫ్గానే ఉంటుంది. అండ్ వాళ్ళు మేజర్గా ఏంటంటే మీరు ఏదైతే ప్రోటోటైప్ బిల్డ్ చేశారో సో దాని యొక్క లైవ్ డెమో చూస్తారు అండ్ మీ ప్రెజెంటేషన్ వింటారు. దాంతో పాటుగా మీకు డిఫరెంట్ టెస్ట్ కేసెస్ ఇస్తారనమాట. ఆల్మోస్ట్ మీరు అన్ని కేసెస్ వాళ్ళు ఇచ్చిన పాస్ అయ్యేలా ఉంది అని అంటే ఆల్మోస్ట్ విన్ అయినట్టే అన్నట్టు. సో బెటర్ అంటే మీరు ముందు వెళ్ళే ముందు అంటే మీరు గ్రాండ్ ఫినాలేకి సెలెక్ట్ అయిన తర్వాత మీకు ఏదైతే టైం ఉంటుందో సో అందులో ఎఫర్ట్ పెట్టండి. అంటే ఇక్కడెక్కడ ఫెయిల్ అవుతుంది ఏంటి అని చూసుకొని మంచిగా సొల్యూషన్ అనేది ఇంకా రిఫైన్ చేయండి అన్నట్టు. సో వన్స్ అది అయిపోయిన తర్వాత టాప్ టీమ్ ఏదైతే ఉంటుందో సో వాళ్ళకి 1,25,000 ఉంటుంది. అండ్ సెకండ్ టీం వాళ్ళకి కూడా క్యాష్ ప్రైజ్ ఉంటుంది. అండ్ ఫైనల్స్కి వచ్చిన ప్రతి ఒక్కరికి మనకి ప్రీ ప్లేస్మెంట్ ఇంటర్వ్యూ ఆపర్చునిటీ అనేది ఉంటుంది. ఇంకొక బెస్ట్ న్యూస్ ఏంటి అని అంటే ఒకవేళ మీరు ఫైనల్స్ వరకు రాలేదు బట్ స్టిల్ సెమీఫైనల్స్ వరకు వచ్చారు, మీది ఐడియా షార్ట్ లిస్ట్ అవ్వలేదు అనుకోండి, మీకు స్టిల్ ఆపర్చునిటీ వచ్చే చాయిస్ ఉంది అన్నట్టు. సో ఒక అమ్మాయి ఏంటంటే అమ్మాయి కోడింగ్ రౌండ్స్లో మంచిగా పర్ఫామ్ చేసిందంట. కాకపోతే ఐడియా రౌండ్ ఏదైతే ఉందో సో అందులో అమ్మాయి సెలెక్ట్ అవ్వలేదు. కానీ తర్వాత హ్యాకథాన్ అయిపోయిన ఒక 10 months తర్వాత సో అమ్మాయికి ఇంటర్న్షిప్ కోసం ఇంటర్వ్యూ ఆపర్చునిటీ వచ్చింది అన్నట్టు. సో అందుకే నేను స్ట్రెస్ చేసి చెప్పేది కోడింగ్ మంచిగా చేయండి అని. ఇంకొక అమ్మాయి ఉంది, ఆ అమ్మాయి సెమీఫైనల్స్ వరకు వచ్చింది, తన ఐడియా షార్ట్ లిస్ట్ అవ్వలేదు, తనకి ఇంటర్వ్యూ ఆపర్చునిటీ రాలేదు. ఎందుకంటే ఆ అమ్మాయి ఏంటంటే కోడింగ్ రౌండ్స్ ఏదైతే ఉందో అందులో 1.5 అలానే సాల్వ్ చేసింది అనమాట. సో అందుకే ఇంటర్వ్యూ రాలేదు. అందుకే నేను ప్రతిసారి స్ట్రెస్ చేసి చెప్పేది ఏంటంటే కోడింగ్లో మంచిగా పర్ఫామ్ చేయండి. ఇప్పుడు ఈ ఐడియా షార్ట్ లిస్ట్ అవ్వడం కాంది అనేది మన చేతులు ఎక్కువ లేదు. ఎందుకంటే అందరికీ సేమ్ ప్రాబ్లం కాబట్టి సిమిలర్ సొల్యూషన్ ఉండే చాయిస్ ఉంటుంది. సో మన చేతిలో ఎక్కువ లేదు, కోడింగ్ అనేది మన చేతిలో ఉంది. సో మన చేతిలో ఉన్న దాన్ని మంచిగా 100% బెస్ట్ ఇవ్వండి, దాంతో ఇంటర్వ్యూ తెచ్చుకోవడానికి ట్రై చేయండి. ఓకే, మీకు డెవలప్మెంట్ నాలెడ్జ్ లేకపోయినా ఎక్కువ భయపడకండి, కోడింగ్ మంచిగా చేయండి, మీకు ఆటోమేటిక్గా వస్తుంది. సో ఇప్పటివరకు నేను చెప్పిన డీటెయిల్స్ అన్ని ప్రీవియస్ వాళ్ళ ఎక్స్పీరియన్స్ నుంచి చెప్పాను అనమాట. అండ్ నేను ఆల్రెడీ వెబ్సైట్ చూశాను, అందులో డీటెయిల్స్ ఏంటి అని చూసి వాటి అంతా రిలేటెడ్ కలిపి చెప్పాను అనమాట. బట్ స్టిల్ మనకి మీరు వెబ్సైట్లో చూసినట్టయితే చాలా డీటెయిల్గా ఏం చెప్పలేదు. అంటే కేస్ స్టడీ రౌండ్కి ఎన్ని టీమ్స్ని సెలెక్ట్ చేస్తారు, మళ్ళీ నెక్స్ట్ రౌండ్కి ఆ కేస్ స్టడీ వాళ్ళు అందరూ వెళ్తారా లేకపోతే అక్కడ షార్ట్ లిస్టింగ్ అవుతుందా, సో అలాంటివి మనకి ఏం చెప్పలేదు అనమాట. నేను చెప్పిన ఇన్ఫర్మేషన్ ప్రీవియస్ బట్టి కొంచెం చేంజ్ అయ్యే చాయిస్ ఉంటుంది, బట్ మోస్ట్ ఆఫ్ ద థింగ్స్ సేమే ఉంటాయి. అండ్ మీరు ఫర్దర్ రౌండ్స్కి క్వాలిఫై అవుతా ఉంటే ఫ్లిప్కార్ట్ క్లియర్గా ఇన్ఫార్మ్ చేస్తూ ఉంటుంది. ఫ్లిప్కార్ట్ రౌండ్స్ వచ్చేసి మనకి 2 ఇంటర్వ్యూ రౌండ్స్ ఉంటాయి అనమాట. ఈ రౌండ్స్లో ఏం అడుగుతారంటే మనకి డిఎస్సీ అడుగుతారు, ప్రాజెక్ట్స్ అడుగుతారు అన్నట్టు. సో డిఎస్సీలో ఏం టాపిక్స్ అడుగుతారంటే లాస్ట్ ఇయర్ అయితే వాళ్ళని గ్రాఫ్స్, డిపి ఈ టాపిక్స్ మీద అడిగారంట. సో నేను రికమెండ్ చేసేది ఏంటంటే మీకు ఇంటర్వ్యూ అవుతున్న ముందు రీసెంట్ ఇంటర్వ్యూ ఎక్స్పీరియన్సెస్ ఏవైతే ఉన్నాయో సో వాటిని చదవండి, అందులో ఉన్న కామన్ టాపిక్స్ని చూడండి. మాక్సిమం అవే టాపిక్స్ మీద అడిగే చాయిస్ ఉంటుంది. జిఎఫ్జిలో కంపెనీ ట్యాక్స్ ఉంటాయి కదా, ఆ కంపెనీ ట్యాక్స్ పెట్టి ఆ క్వశ్చన్స్ ఏవైతే ఉన్నాయో వాటిని మాక్సిమం సాల్వ్ చేయడానికి ట్రై చేయండి. సిమిలర్ ప్యాటర్న్స్లో వచ్చే చాయిస్ ఉంటుంది అన్నట్టు. అండ్ ప్రాజెక్ట్స్ గురించి చాలా గట్టిగా అడుగుతారు మనకి ఫ్లిప్కార్ట్లో. సో ఎలా అడగొచ్చు అని అంటే మిమ్మల్ని మీ ప్రాజెక్ట్ ఏదైతే ఉందో దాన్ని ఇంకా డీప్ డైవ్ చేసి అడుగుతారు. ఎట్లా ఇంప్లిమెంట్ చేసావు, ఎట్లా ఇంప్లిమెంట్ చేసావు, ఎందుకు ఇదే టెక్నాలజీ యూస్ చేసి ఇంప్లిమెంట్ చేసావు, ఆల్టర్నేటివ్స్ ఎందుకు వాడలేదు, సో ఇలాంటి క్వశ్చన్స్ అడుగుతారు. కొంతమంది అంట డైరెక్ట్ ఇప్పుడు మీ ప్రాజెక్ట్లో ఒక ఫీచర్ ఏదైతే ఉందో సో దాని యొక్క రిలేటెడ్ కోడ్ రాయమని కూడా అడుగుతారు అన్నట్టు. సో అందుకే మనం చేసే ప్రాజెక్ట్స్ ఏదో ఎక్కడో కాపీ పేస్ట్ చేసి ఐడియా లేకుండా పెట్టకండి. మీకు నాలెడ్జ్ ఉన్నాయి, మీకు మంచిగా తెలిసినాయి, మీకు ఎంటో నాలెడ్జ్ ఉన్నాయి పెట్టడానికి ట్రై చేయండి. ర్యాండమ్గా పెడితే తర్వాత ప్రాబ్లం అవుతుంది అనమాట. దాంతోపాటుగా కొంచెం సిస్టమ్ డిజైన్ క్వశ్చన్స్ కూడా అడగొచ్చు అనమాట. అంటే హై లెవెల్ డిజైన్ క్వశ్చన్స్ ఏదైనా ఇచ్చి దాని యొక్క డిజైన్ చెప్పమని అలాంటివి కూడా అడిగే చాయిస్ ఉంది. సో బెటర్ కొంచెం హై లెవెల్ డిజైన్ టాపిక్స్ అవి కూడా పెట్టుకొని అంటే ఐడియా పెట్టుకొని ఉంటే బెటర్ అనమాట. సో అంతే, ఈ 2 rounds ఉంటాయి. ఈ 2 rounds మీరు క్లియర్ చేస్తే మీకు ఫ్లిప్కార్ట్ యొక్క ఇంటర్న్షిప్ వచ్చే చాయిస్ ఉంది. 6 month ఇంటర్న్షిప్ కానీ 2 months ఇంటర్న్షిప్ కానీ వచ్చే చాయిస్ ఉంది. అండ్ అందులో మీరు మంచిగా పర్ఫామ్ చేస్తే మీకు ఫ్లిప్కార్ట్లో ఎస్టీ ఆఫర్ కూడా వచ్చే చాయిస్ ఉంది అన్నట్టు. సో ఇది వన్ ఆఫ్ ద బెస్ట్ ఆపర్చునిటీ. ఆల్మోస్ట్ మీరు కొన్ని ఫ్లిప్కార్ట్ ఎలా ఉంటాయంటే మనకి కాలేజ్ రెస్ట్రిక్షన్ ఉంటుంది అన్నట్టు. సో ఇందులో అసలు మీకు కాలేజ్ రెస్ట్రిక్షన్ లేదు, ఏం లేదు, కాబట్టి వన్ ఆఫ్ ద బెస్ట్ ఆపర్చునిటీ. అండ్ మీ మేజర్ షార్ట్ లిస్టింగ్ మీ కోడింగ్ మీదనే డిపెండ్ అయి ఉంటుంది కాబట్టి ట్రై టు బి ద బెస్ట్ ఎట్ కోడింగ్. ఐ హోప్ మీకు ఈ వీడియో కొంచెం హెల్ప్ఫుల్గా ఉంటుంది అని చెప్పేసి, ఒకవేళ హెల్ప్ఫుల్గా ఉంటే ప్లీజ్ షేర్ చేయండి. సో ఇలా అందరితో కనెక్ట్ అయ్యి ఇవన్నీ చేయడానికి చాలా ఎఫర్ట్ పడుతుంది అండ్ వీకెండ్స్ అంతా దీనికి అయిపోతుంది. సో దానికి సాటిస్ఫాక్షన్ మీకు ఎవరికైనా హెల్ప్ అవుతూనే వస్తుంది. సో వేరే వాళ్ళకి షేర్ చేయండి అండ్ అందరూ మంచిగా పర్ఫామ్ చేయండి. సో ఆల్ ద బెస్ట్ టు ఆల్ ద participants who are participating in this hackathon. So yeah, let's meet in the next video. Bye bye.